ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీయే అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని జనమత్ పోల్స్ సర్వే సంస్థ సోమవారం నాడు తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇదివరకు కూడా అంటే నెల కిందట కూడా ఈ జనమత్ పోల్స్ అనే సంస్థ తెలియజేసిన సర్వే ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పగ్గాలు చేపట్టబోతున్నట్టు తెలియజేసింది. తాజాగా జరిపిన సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా ఆ సంస్థ చెప్తోంది. ఆ సంస్థ తెలియజేసిన వివరాల ప్రకారం ఏంటంటే జనమత్ పోల్స్ అంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ సర్వేలో వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఏంటంటే వైసీపీకి 111 నుంచి 113 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది. 111 నుంచి 113 అసెంబ్లీ సెగ్మెంట్స్. వేరే తెలుగుదేశం ప్లస్ జనసేన కూటమి 52 నుంచి 54 వరకు ప్రొజెక్షన్ ఇచ్చింది. అంటే 52 to 54 దాకా వచ్చి అక్కడ టీడీపీ కూటమి ఏదైతే అకౌంట్ ఉంటుందో అక్కడికి ఆగిపోతుందని కూడా జనమత్ పోల్స్ తెలియజేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే మూడ్ ఆఫ్ ద ఏపీ పీపుల్ అని వాళ్ళు జరిపిన పర్టికులర్ సర్వేలో దాంట్లో అవుట్కమ్ ఏంటంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మరీ ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే సామాజిక న్యాయం కావచ్చు, అండ్ మోరోవర్ అభివృద్ధి కావచ్చు, సుపరిపాలన కావచ్చు. సో ఈ రంగాలు ఏవైతే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ అండ్ సుపరిపాలన, ఇంకొకటి సోషల్ జస్టిస్, ఈ ఫ్యాక్టర్స్ కారణంగా ప్రజల్లో దాదాపు 65% పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉన్నట్టు, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు జనమత్ పోల్స్ తెలియజేసింది. నెల కిందట జరిపిన సర్వేలో కూడా ఆ సంస్థ ఇంచుమించు ఇవే ఫలితాలను వెల్లడించింది. అంటే అప్పటికిగా టీడీపీ జనసేన అప్పుడు కూడా పొత్తులో ఉన్న విషయం తెలుసు. ఇప్పుడు కూడా ఇవి రెండు కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. సరే, ఆ కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా, వస్తే బీజేపీ ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుంది, బీజేపీ ఫ్యాక్టర్ల నష్టమా లాభం అనేది బహుశా డిఫరెంట్ మళ్ళీ సర్వే జరిపితే తెలిసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోక్సభ సెగ్మెంట్స్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 25లో దాదాపు 17 నుంచి 19 లోక్సభ స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు జనమత్ పోల్స్ తెలియజేసింది. టీడీపీ జనసేన కూటమి 4 నుంచి 5 సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆ సంస్థ అంచనా వేసింది. 2019లో అవుట్ ఆఫ్ 25 పార్లమెంటరీ సెగ్మెంట్స్లో వైసీపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంటే 3 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్ మనందరికీ తెలుసు 23 సెగ్మెంట్స్కు పరిమితమైంది. సో ఇప్పుడు అంటే ఎన్నికలకు ఇంకొక 2 నెలలు ఉందనగా జరిపిన సర్వేలో అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ప్రజల్లో జగన్ పట్ల ఆదరణ తగ్గలేదు, ప్రజల మద్దతు ఇంకా కొనసాగుతోంది, ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సానుకూల వైఖరి ఉంది, సానుకూల దృక్పథంతో ప్రజలు ఉన్నారు. తమకు అందుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర లభిస్తున్న సౌకర్యాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా కూడా ఈ జనమత్ పోల్స్ అనే సర్వే జనమత్ తెలియజేసింది. అందువల్ల ఏంటంటే మనం ఆలోచిస్తే ఇక్కడ టీడీపీ జనసేన పార్టీకి 4 నుంచి 5 లోక్సభ స్థానాలే ప్రొజెక్షన్ ఇస్తోంది. 4 to 5 సెగ్మెంట్స్ అంటే లాస్ట్ 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో 3 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు జనసేనతో కలిసి పోటీ చేసినా కూడా 1-2 స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ లెక్క తెలియజేస్తున్నాయి. అంటే 4 to 5 అంటే లాస్ట్ టైం 3 కాబట్టి బహుశా ఒకవేళ 1 లేదా 2 పెరిగితే 4 to 5 సెగ్మెంట్స్ని
జనమత్ పోల్స్ సంస్థ అసెస్మెంట్ చేసింది, అంటే ఒక అంచనా వేసింది. అందువల్ల స్థూలంగా మనకు ఈ సర్వే వల్ల అర్థమవుతుంది ఏంటంటే, బయట అంటే జగన్కు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు, ఎన్ని రకాలుగా, ఎన్ని కూటములుగా ఏర్పడినా కూడా అల్టిమేట్గా మళ్ళీ ప్రజలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ఈ సర్వే తెలియజేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.